అందరికీ నమస్తే. ఈ భారతదేశాన్ని పిడికడి మీసాలున్నోళ్ళు మోకాళ్ళ దాకా గడ్డాలున్నోళ్ళే ఏం బీగలేకపోయారు. అవునా కాదా ప్రజలారా? పిడికడి మీసాలు మోకాళ్ళ దాకా గడ్డాలు ఉన్నోళ్ళే ఏం చేయలేక అమ్మ మా వల్ల కాదనుకొని చేతులు ఎత్తేసి వెనకకు పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక మొగోళ్ళు మాతోటి అయితే లేదు, మేము పీగలేకపోతున్నాం. కానీ ఇక ఆడోళ్ళు మీరు పోయి మునుబట్టిపోరని చెప్పారంట. మహిళలు వచ్చిర్రు ఉగ్రవాదులు భారతదేశానికి. మహిళలు ఉగ్రవాదంలో దిగిరంట. ఆ మహిళా డాక్టర్ చేసే ఉగ్రవాద లీడర్, ఆమె డాక్టరు కానీ ఉగ్రవాది. ఏం చేస్తుండో వీళ్ళు? ఏమైనా పేద ప్రజలని అమాయక ప్రజలని ఇది ఇబ్బంది పెట్టి వాళ్ళ పానాలు తీసుకుని తప్పితే వీళ్ళు నిజంగా దొరతనంగా పంచాయి కానీ యుద్ధానికి కానీ వస్తున్న స్నేహితులు వీళ్ళకి లేవు. వీళ్ళకు గత ధైర్యాలు లేవు. ఎంతసేపటికి మనమటే ఉండాలి, మన దాంటే కలవాలి, మనలోనే కథం పట్టాలి పోవాలనే ఆలోచన కానీ అంతకు మించింది అయితే లేదు. మరొకసారి నేనైతే ఏమనుకుంటాను, నేను ఏం చెప్తున్నా అంటే మహా మూర్ఖులు లంగ దొంగలే ఈ భారతదేశాన్ని ఏం చేయలేకపోయారు. వీళ్ళు ఏం చేస్తుండొచ్చు, వీళ్ళతోటి ఏమవుతుండొచ్చు చెప్పురి? ఏది కాదు. నిజంగా కూడా భారతదేశమే దలుసుకుంటే ప్రపంచ పటంలోకి వెళ్ళి వీళ్ళ దేశం నామరూపాలు లేకుండా పోయి దగ్గర 10-15 ఏళ్ళు అవు. కానీ మరి ఏమక్కడ ఆలోచిస్తున్నా కానీ వీళ్ళని ప్రపంచ పటంలోకి వెళ్ళి లేకుండా చేస్తేనే ఈ ప్రపంచం మొత్తం శాంతి అవుతుండొచ్చు అని నేను అనుకున్న ముచ్చట.